అదేవిధంగా ఇప్పుడు ఈ బీపీ షుగర్కి సంబంధించినటువంటి మందుల కొరత ఎక్కడా లేదు. ప్రతి చోట కూడా మందులు అందుబాటులో ఉన్నాయి, కాంబినేషన్ డ్రగ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ బయట ప్రైవేట్లో మందులు కొనకుండా మన దగ్గర ఉన్నటువంటి మందులనే నెలకు సరిపడా ఇస్తాం. కాబట్టి అవన్నీ ఖర్చు అనేది బయట పెట్టకుండా మన దగ్గర ఉన్నటువంటి మందులు వాడుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన డాక్టర్స్ కూడా ప్రతి ఒక్కళ్ళని మోటివేట్ చేసి మనం మెడిసిన్స్ వాడే విధంగా మీరు కూడా ప్రతి హౌస్ టు హౌస్ సర్వే చేసి ఎన్సిడి కేసెస్ అన్నిటికి కూడా ఫాలోఅప్ చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. సో షేక్ పంటు సాహెబ్, నాకు బీపీ షుగర్ ఉంది. ఏ ఊరు? అన్నారు కూడా బీపీ షుగర్ ఉంది. బీపీ మాత్రలు ఇవ్వట్లేదు 2 నెలల బట్టి. ఏదో ఇస్తున్నారు, అవి తగ్గట్లేదు, బీపీ పెరుగుతూ ఉంది. మరి షుగర్ మాత్రలు కూడా అవి డోస్ తక్కువగానే ఉంటున్నాయి, కంట్రోల్గా ఉంటుంది షుగర్ వేసుకున్నా కానీ. ఇప్పుడు నువ్వు ఎన్ని రోజులు అవుతుంది నీకు ట్యాబ్లెట్లు అయిపోయి? ఈ ట్యాబ్లెట్ అయిపోయి 2 నెలలు అవుతుంది దాదాపు. మరి 2 నెలల నుంచి నువ్వు ఏం వాడుతున్నావు? వేరే ఇద్దరు లోగడ ఉంటే అవి చేసుకుంటున్నాయి కానీ పూర్తిగా తగ్గట్లేదు. మరి ఇప్పుడు ఈ కొనుక్కొచ్చుకుంటున్నావా? యాడ్ నుంచి తెచ్చేసుకుంటున్నావు? ఇప్పుడు ఈ కొనుక్కొచ్చుకో వాళ్ళు ఇచ్చినలే కానీ లోగడ ఇచ్చారు, ఈ పని చేయవద్దని మార్చారు వాళ్ళే. ఆ మార్చిని మళ్ళీ ఈటల ఇప్పుడు లేవు అంటున్నారు. 2 నెలల నుంచి ఇదే పరిస్థితి. మరి ఇక్కడ లేనప్పుడు నువ్వు బయట కొనుక్కొచ్చుకుంటున్నావా? కొనుక్కొచ్చుకుంటూనే ఉన్నా. ఎక్కడ కూడా మందుల కొరత లేదని మరీ చెబుతున్నాను. కాబట్టి ఇదంతా ప్రజలు గమనించాలని కోరుకుంటున్నాను. కోవిల రంగయ్య నా పేరు, అన్నారగూడెం, తలాడ మండలం. ఈ బీపీ నాకు ఎప్పటి నుంచో 15 సంవత్సరాలుగా నా బీపీ ఉంది. నేను గవర్నమెంట్ ట్యాబ్లెట్సే వాడుతున్నా. మొన్న 2 సార్లు వస్తే బీపీ ట్యాబ్లెట్స్ ఇక్కడ లేవని చెప్పారు. నేను గవర్నమెంట్లో లేవని చెప్తే ఇప్పుడే మెడికల్ షాప్లో పోయి ఈ ట్యాబ్లెట్ తీసుకున్నాను. పల్లె దవాఖానా వైద్యులు సమయానికి రావట్లేదు, మాకు సరైన వైద్యం అందించట్లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి మేడం. ఆ పల్లె దవాఖానా వైద్యులకు మీరేమి సలహా సూచనిస్తున్నారు? సో నేను మన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు, పల్లె దవాఖానా వైద్యులందరితోనే రేపే జూమ్ మీటింగ్ కండక్ట్ చేసుకొని ప్రతి ఒక్కరికి కూడా ఈ సీజనల్ డిసీజెస్ మీద ఎలాంటి కార్యాచరణ చేసుకోవాలి, ఎలాంటి మందులు అందుబాటులో ఉన్నాయి, పబ్లిక్తో ఏ విధంగా మూవ్ కావాలి, కమ్యూనిటీలోకి ఏ విధంగా చొరబడాలి, ఏ విధంగా వాళ్ళకి వైద్య సేవలు అందించాలనే దాని మీద నేను వాళ్ళకు దిశానిర్దేశం చేస్తాను. నా పేరు లాల్వేగు, నాది అన్నారగూడెం. నాకు బీపీ షుగర్ లేదు, బీపీ ఉంది. బీపీ టాబ్లెట్ల కోసం పోతే అయిపోయినాయి అంటున్నారు. మరి కొనుక్కొచ్చుకోవాల్సి వస్తుంది. ఆశా కార్యకర్తలకి సరిగా జీతాలు అందట్లేదు, పనికి తగ్గ పారితోషికం ఇస్తున్నారు, మేము చాలా ఇబ్బంది పడుతున్నామంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకి నెల జీతాలు రావట్లేదని, కుటుంబ భారం అవుతుందంటూ ఆవేదనలు వినిపిస్తున్నారు మేడం. వీటి మీద వాళ్ళకి ఏమైనా మీరు భరోసా కల్పిస్తారా? సకాలంలో జీతాలు అందిస్తారా? వాళ్ళకి పనికి తగ్గ పని సంబంధించే జీతాలు అందిస్తున్నారా? లేదు, ఆశా కార్యకర్తలకి ఈ విషయం మాత్రం ఆశా కార్యకర్తలకి వాళ్ళకి సరిపడా ఇన్సెంటివ్స్ అందుతూనే ఉన్నాయి. గతంలో కంటే ఇప్పుడు ఇన్సెంటివ్ ఎక్కువ ఉంది, ప్రతి ఒక్కళ్ళకి కూడా అందుతూనే ఉన్నాయి. కాకపోతే ఏమైనా ఒక నెల వెనక ముందు డేట్స్ అటు ఇటుగా కావచ్చు, కానీ ఇన్సెంటివ్ మాత్రం అందరికీ అందుతుంది. ఓకే.